అనకాపల్లి జిల్లాలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు. పాయకరావుపేటలో హోంమంత్రి అనిత స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను అధికారులు తొలగించలేదు. అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏంటి అధికారంలో ఉంటే కనుక ఎన్నికల కోడ్ వర్తించదా? ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్స్ ఏంటి? అది అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల కోడ్ మార్చి 8వ తేదీ వరకు అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ, కటౌట్లు కానీ, లేదంటే ఫోటోలు కానీ ఉండరాదని చెప్పి స్పష్టంగా నిబంధనలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ నిబంధనలు ఉల్లంఘించి హోంమంత్రి అనిత ఇంటి సమీపంలోనే ఆమెకు సంబంధించిన ఫ్లెక్సీలు అలాగే కటౌట్లు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులు బాధ్యతగా ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఫ్లెక్సీలను తొలగించాలి, కానీ ఆమె ఏమాత్రం కూడా తొలగించలేదు. ఆమె తొలగించలేనట్లయితే కనీసం అధికారులైనా సరే ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రకటనలు కానీ, ఫ్లెక్సీలు కానీ, కటౌట్లు కానీ ఉండకుండా తీసివేయాలి. కానీ అధికారు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఆ ఫ్లెక్సీలను తీసే ప్రయత్నం కూడా చూడటం లేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి ఫ్లెక్సీలను కానీ లేదంటే కటౌట్లు కానీ తొలగిస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతోనే అధికారులు అటువైపు వెళ్లడం కానీ లేదంటే ఆ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం కూడా చేయలేదు. అధికార పార్టీ నేతలకు ఒత్తాస పలుకుతూ ఉద్యోగులు చేస్తున్న తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒకరికి ఒక రకంగా మరొకరికి మరో రకంగా కూడా ఉండదు. వచ్చే నెల 3వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 8వ తారీఖు వరకు కూడా కోడ్ ఉంటుందని స్పష్టంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే విశాఖ జిల్లాకు చెందిన జరిగిన 3 జిల్లాలకు సంబంధించిన అధికారుల సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ హోంమంత్రి అనిత విషయంలో ఇదేమీ కనిపించడం లేదు. అధికారులు కూడా ఆమె ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలను కూడా తొలగించే ప్రయత్నం చేయకపోవడం మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. హరి. ఓకే నాయుడు.